హలో అండి. నేను మీ స్వప్న. ఈరోజైతే మటన్ వంకాయ. మనం మటన్‌లోని గోంగూర, శనగపప్పు, బంగాళదుంప ఇలాగ ఎన్నో కలుపుతూ మటన్‌ని ప్రిపేర్ చేస్తూ ఉంటాం. కానీ అన్నింటికన్నా నాకు ఈ మటన్ వంకాయ అయితే బాగా నచ్చిందండి. ఎక్కువ మసాలాలు వేయకుండా కేవలం అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసి చాలా సింపుల్‌గా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. మార్నింగ్ సెక్షన్‌లో క్యారేజ్ అన్నా కూడా తొందరగా అయిపోతుంది. మరి ఒక్కసారి నేను చేసిన పద్ధతిలో ట్రై చేసి చూడండి. డెఫినెట్‌గా మీకు నచ్చుతుంది. స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ ఒక్కసారే వేసేసుకోండి. ఏం పర్వాలేదు, విడివిడిగా వేగాల్సిన అవసరం అయితే లేదండి. దీన్ని కూడా బాగా మూత పెట్టుకొని మగ్గించుకోండి. మనకి వేసిన ఇంగ్రీడియంట్స్ బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోనే కొంచెం అంత పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 300 గ్రాముల మటన్ అయితే వేసుకుంటున్నానండి. దీన్ని కూడా బాగా కలిపేసుకొని రుచికి సరిపడా ఉప్పు, ఒక 2 స్పూన్ల కారం వేసుకొని అంతా కలుపుకొని ఒక 2 పెద్ద గ్లాసుల వాటర్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ ముక్క అనేది ఉడికేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ముక్క ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు వంకాయని తీసుకున్నానండి, వైట్‌ది. దీన్ని కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకొని వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో 5 నిమిషాలు ఉడికించుకొని ఈ కన్సిస్టెన్సీలో ఆపేసుకుంటే టేస్టీ టేస్టీ వంకాయ మటన్ కర్రీ రెడీ. వంకాయ అనేది మ్యాష్ అయిపోకూడదండి. మనకి ఈ విధంగా ముక్కల్లా కనబడాలన్నమాట. మరి నేను చేసిన ఈ సింపుల్ వంకాయ మటన్ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ స్వప్న.